సరిపోయినారు ఎంత ఫ్రీగా పట్టుకుంటే అంత ఫ్రీగా వస్తుంది బ్యానర్. సాక్షి గుర్తింపును సాక్షి గుర్తింపును క్షమాపణ చెప్పాలి భారతిరెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి. క్షమాపణ చెప్పాలి భారతిరెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రమును రద్దు చేయాలి. సాక్షి గుర్తింపును లేడీస్ అంతా డిస్టర్బ్ అవుతారు లేకపోతే
ఈరోజు మనం చూసుకుంటే అమరావతిలో మహిళలని కించపరిచి మాట్లాడడం జరిగింది సాక్షి ఛానల్. అది మేము ఈరోజు ప్రతి ఒక్క మహిళను ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మహిళలను ఎంత మట్టుకు అనే హక్కు వాళ్ళకి ఇచ్చారని మేము అడుగుతున్నాము. అమరావతి ప్రజలు మనకి ఎంత వాళ్ళు ఆ భూములు మనకి ఇవ్వడం జరిగింది రాజధాని కోసం. ఈరోజు ఆ మహిళలను కించపరిచి మాట్లాడడం జరిగింది. వెంటనే కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలి, సాక్షి ఛానల్ మూసివేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా కడప నగరంలో ప్రతి ఒక్క మహిళలను కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆయన సాక్షి ఓడిపోయినాడనో లేకుంటే ఎలక్షన్లో తొలగిపోయాడనో ఆ బాధ తట్టుకోలేక మహిళలను కించపరిచి మాట్లాడమని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. 5 కోట్ల ప్రజలే ఈరోజు కూటమి ప్రభుత్వానికి విజయం ఇవ్వడం జరిగింది. ఏదైనా చట్టం దాని పని చేసుకొని పోతుంది. కానీ ప్రజల్లో ఆయన చేసిన అవమానాలు తెలుసు కాబట్టి ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీకి గుర్తింపు రావడం జరిగింది. ఆ కోపంతో ఈరోజు ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు కూడా ఇట్లే మహిళలను కించపరిచి మాట్లాడడం చేయడం జరిగింది. భువనేశ్వర్ రమణ గాని అసెంబ్లీలో మాట్లాడినాడు కాబట్టి ప్రజలు ఈరోజు ఆయనకు ఈ గుణపాఠం చెప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తున్న మహిళల జోలికి వస్తే బాగుండదని చెప్తున్నాము. మహిళలు ఏం చేశారు? నువ్వు మాట్లాడి వేసుకుని అంటావా? నీ ఇంట్లో నీకు చెల్లెలు, అక్క, అమ్మ, బిడ్డలు ఉన్నారని మేము అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డికి తెలియదని అడుగుతున్నా. ఏదైనా మహిళను గౌరవించి మాట్లాడండి. ఇలాగే జరుగుతుంటే మహిళ మేము ఊరుకున్నాము. ఇంతకన్నా ఎక్కువగా ర్యాలీ చేయడం జరుగుతుంది. వెంటనే కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలి, సాక్షి ఛానల్ని మూసివేయాలని ప్రతి ఒక్క మహిళ రాష్ట్రంలో కోరుకుంటున్నాము. జై తెలుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల కేవలం 11 సీట్లకే పరిమితం కావడం వల్ల చంద్రబాబు గారు ఒక్కొక్క పథకాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి వాళ్ళల్లో మెప్పు పొందడాన్ని చూసి ఓర్వలేక అనవసరమైన మాటలతో వాళ్ళ ఆడవాళ్ళైతేనేమి వాళ్ళ ఛానల్ అయితేనేమి ప్రతి ఒక్కటి వాళ్ళు ఓర్వలేక సహించలేక ఏమైనా ఆ ప్రభుత్వం మీద దుమ్ము చల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేయాలనేది ఆలోచన లేకోకుండా వాళ్ళ బుద్ధి పుట్టినట్టుగా సాక్షి ఛానళ్ళు పెట్టుకొని ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారని కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా అమరావతిలోని మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరము. అలాగే కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయకపోయినా అలాగే క్షమాపణలు చెప్పకపోయినా సాక్షి ఛానల్ అయితేనేమి పేపర్ అయితేనేమి ఖచ్చితంగా ధ్వంసం చేయడానికి ఈరోజు కడపలో మహిళలందరూ చాలా భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఖచ్చితంగా చేస్తాము. బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోయినా అతని అరెస్ట్ కృష్ణంరాజును అరెస్ట్ చేయకపోయినా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. అమరావతి మహిళలను వేశ్యలుగా అభివర్ణిస్తూ సాక్షి జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అయితేనేమి, విశ్లేషకుడు కృష్ణంరాజు అయితేనేమి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్నాయి. అదేవిధంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్న మొత్తం కదం తొక్కి సాక్షి ఆఫీస్ దగ్గరికి చేరుకుని నిరసనకు తెలియజేయడం జరిగింది. అక్కడే ప్రతి స్టేషన్కు సంబంధించి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సాక్షిలో పనిచేసినటువంటి యాజమాన్యాన్ని అలాగే విశ్లేషకుడైనటువంటి శ్రీనివాసరావును కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది. ఈ స్పందనకు పెద్ద ఎత్తున కడప నియోజకవర్గంలోని మహిళలు కూడా కదలి వచ్చి వారికి మద్దతుగా మేము కూడా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు కడప నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలకు సంఘీభావంగా మేము కూడా కదిలి రావడం జరిగింది. ఇలాంటి ఒక చర్యను రాష్ట్రం మొత్తం మహిళలను కించపరుస్తూ చేసిన సాక్షి ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలి. సాక్షి యాజమాన్యం నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాకపోగా నిన్నటి రోజున సాక్షి జీతగాడు వచ్చి మాట్లాడుతూ ఒక జుబుక్సాపకరమైన మాటలను కూడా వాడటం జరిగింది. సంకర జాతి మనుషులు వీళ్ళంతా అని. ఎవరు సంకర జాతి మనుషులు? ఈ రాష్ట్రంలో మహిళలను సంకర జాతి మనుషులుగా లెక్కేస్తున్నటువంటి సాక్షి యాజమాన్యం, సాక్షిలో పనిచేసిన జీతగాడు వీళ్ళేమన్నా సంకర జాతి మనుషులేమో? ఈ రాష్ట్రంలో అమరావతి అనేది దేవతల కొలువైన రాజధాని. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి గతంలో కూడా దేవతలకు నిలయమైన రాజధానిని తెచ్చి అమరావతి రాజధాని పెడితే వాళ్లకు మహిళలు కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ తాలిబొట్లను, వాళ్ళ బంగారు, వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా అమరావతికి ఇటుగా పేర్చి ఇవ్వడం జరిగింది. అలాంటి ఒక ముఖ్యమైనటువంటి రాజధాని నగరాన్ని రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి పక్క రాష్ట్రాల్లో ఎగతాళి చేస్తుంటే నువ్వు ఒక్క ఇటుగా పెట్టకపోగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి కావడం చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి తన ఛానల్ అయినటువంటి సాక్షి ఛానల్లో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మహిళలందరినీ కూడా వేశ్యలుగా అభివర్ణిస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రం అంతా బగ్గుమంది. వెంటనే ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా లేని సాక్షి ఛానల్ను అలాగే రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున మహిళల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సాక్షి ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలి.
సాక్షి ఛానల్, సాక్షి యాజమాన్యం, భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.